హర్యానాలోని ఫరీదాబాద్లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే తాహిర్ అనే వ్యక్తి సౌదీలో ఉంటారు. ఆయనకు భార్య అనితా బేగం, కూతురు పర్వీనా ఉన్నారు. తాహిర్కు చాలా కాలంగా తన భార్యతో పొసగట్లేదు. ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా తన కూతురు కనిపించట్లేదంటూ తాహిర్ ఇటీవలే ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే భార్యతో విభేదాల కారణంగా తనకీ విషయం ఆలస్యంగా తెలిసిందన్నారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనిత తన కూతుర్ని తన ఇంట్లోనే పాతిపెట్టినట్టు గుర్తించారు. మృతదేహాన్ని వెలికి పోస్టుమార్టంకు పంపించారు. అనితను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనిత మాత్రం తాను పర్వీనాను చంపలేదని చెప్పింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంది. ఆమెకు అనేక ఎఫైర్లు ఉన్నాయని, తరచూ ఇంట్లో నుంచి పారిపోతుండేదని చెప్పింది. ఇలా చేయకుండా ఆమెను గదిలో పెట్టి బంధిస్తే ఆత్మహత్య చేసుకుందని వాపోయింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతోనే ఆమెను ఇంట్లోనే పాతిపెట్టామని పేర్కొంది. అయితే పోస్టుమార్టం నివేదిక తరువాత మరింత లోతైన దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.